పాకిస్తాన్ కొత్త నాటకం మొదలుపెట్టింది. వాగా సరిహద్దు గేట్లను తెరవకపోవడంతో భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఆ దేశ పౌరులు నానా అవస్థలు పడుతున్నారు. గేట్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ విడిచి వెళ్తున్న పాకిస్తాన్ పౌరులు అటారీ సరిహద్దుల్లో అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి బోర్డర్ గేట్లు పాకిస్తాన్ రేంజర్లు తెరవలేదు. దీంతో అక్కడే పాక్ పౌరులు అగచాట్లు పడుతున్నారు. వారిలో పేషెంట్లు కూడా ఉన్నారు. వాస్తవానికి పాక్ పౌరులు భారత్ విడిచిపెట్టడానికి కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగిసింది. అయితే మానవతా దృక్పథంతో ఈ డెడ్ లైన్ పెంచారు. అయితే ఉదయం నుంచి బోర్డర్ గేట్లు తెరవకపోవడంపై ఆ దేశ పౌరులే పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మీన్ ఇర్ఫాన్ అనే మహిళ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ నివాసి అయిన షర్మీన్ పాక్ పౌరుణ్ణి పెళ్లాడారు. ఆమె దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. 2 రోజుల క్రితమే పాకిస్తాన్ వీసా వచ్చింది. అయితే షర్మీన్ పాకిస్తాన్ వెళ్లాలంటే కుదరడం లేదు. పాక్ బలగాలు గేట్లు తెరవకపోవడంతో ఆమె తన కుమారుడితో పాటు బోర్డర్ లో చిక్కుకున్నారు. ఆమె సోదరి కూడా పాక్ పౌరుణ్ణి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా పాకిస్తాన్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది అటారీ సరిహద్దుల్లో నానా తంటాలు పడుతున్నారు. అటారీ సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాల లైన్ ఉంది. BSF అధికారులు కూడా పాకిస్తాన్ వాగా సరిహద్దు గేట్లను తెరవాలని కోరుతున్నారు. పాకిస్తాన్ తన సొంత పౌరులను ఇలా వేధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.